6 గ్యారెంటీలు మేము ఎందుకు అమలు చేయలేదండి? రైతులు రుణమాఫీ చేసినామా? 25,000 కోట్లే అందరికీ అయింది. ఒక ఇంట్లో ఒక మనిషి ఉంటే ఒక మనిషికే అవుతుందండి 2 లక్షలు. ఇద్దరికి ఉంటే 4 lakhs చేయరు కదా. ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఒక ఇంట్లో ఒకరికే చేస్తామని. 25,000 కోట్ల రుణమాఫీ చేసినాం కదా. ఏది ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే రేషన్ కార్డులు ఇచ్చినాం కదా. సన్నోట్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం కదా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం కదా. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు చేసినాం కదా. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ 500 ఇచ్చినాం కదా. సన్నోట్లకు 500 బోనస్ ఇచ్చినాం కదా. ఇంకెక్కడ 6 గ్యారెంటీలు అమలు కాలేదండి? ప్రతిపక్షాల కడుపు మండి అంటే మేము చేయలేంది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం చేస్తున్నది, మళ్ళీ వాళ్ళే గెలుస్తారనే కడుపు మంటతో పసలేని ఆరోపణ చేస్తున్నారు కేటీఆర్ గారు. ఎందుకైందండి? హైడ్రా వల్ల హైదరాబాద్లో ఇంత భారీ వర్షాలు వచ్చినాయి. ఈసారి హైదరాబాద్లో ఎక్కడైనా వరదలు సంభవించినాయండి? ఎక్కడ రావడం లేదు. వరదలు వచ్చిన వెంటనే హైడ్రా వెంటనే స్పందించి బతుకమ్మ కుంట 5 ఎకరాల్లో అయింది కదండి. అది నిదర్శనం కదా హైడ్రా చేసిన పనికి. ఓపెనింగ్ చేసుకున్నది చక్కగా మహిళలందరూ, మా అక్క చెల్లెళ్ళందరూ మంచిగా బతుకమ్మ ఆడిరు. బతుకమ్మ ఇప్పుడు గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కిందని. ఇంతకుముందు వాళ్ళ అవసరాల కోసం బతుకమ్మను చేసే ప్రమోట్ ఇప్పుడు తెలంగాణ ప్రజలు మహిళల కోసం ప్రమోట్ చేయడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇంకెక్కడ 6 గ్యారెంటీ అమలు చేయలేదు. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే.